हरि ओम। ईशावास्योपनिषद शांति पाठ। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈశావాస్యోపనిషత్ ఇది శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్. ఇందులో శాంతి పాఠం ఈ విధంగా ఉన్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ఓం అంటే ఓం అనేది ఆ బ్రహ్మతత్వానికి ఇచ్చిన సింబల్. ఏ మూలతత్వంలోంచి అయితే యావత్ సృష్టి వస్తోందో, ఎందులో అయితే యావత్ సృష్టి ఉంటోందో, ఎందులో అయితే మళ్ళీ ఈ సృష్టి అంతా విలీనం అయిపోతోందో ఆ తత్వం పేరే బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వానికే మనం పెట్టిన పేరు ఓం. ఓం పూర్ణమదః, ఓంతో సూచించబడుతున్న ఆ బ్రహ్మతత్వము పూర్ణము. పూర్ణమదః పూర్ణమిదం. పూర్ణం ఇదం. ఇదం అంటే మనకి దగ్గరగా ఉన్నది, అద అంటే మనకి దూరంగా ఉంది. అది ఇది. అది అంటే దూరంగా ఉన్నది, ఇది అంటే దగ్గరగా ఉన్నది. ఆ బ్రహ్మతత్వం మనకి మన అవగాహనలో లేదు, మన ఎరుకలో లేదు. అందుకనే అదేదో దూరంగా ఉందనుకుంటున్నాం. అందుకని అధహ అంటున్నారు. ఈ జగత్తు, ఈ సృష్టి మనం రోజు అనుభవిస్తున్నాం. ఇది మనకి బాగా దగ్గరగా ఉన్నది కాబట్టి ఇదం అంటున్నాం. ఆ బ్రహ్మతత్వము పూర్ణము. ఈ సృష్టి రూపంలో మనకి ఏదైతే కనిపిస్తోందో ఇది కూడా పూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చినప్పుడు ఆ పూర్ణం ఆ పూర్ణంలాగే ఉన్నది. అంటే అందులో ఎటువంటి మార్పు జరగకుండా, అది తరగకుండా, కరగకుండా, అందులో అసలు ఏమీ మార్పు రాకుండా, ఆ తత్వం చెక్కు చెదరకుండా ఎలా ఉన్నది అలాగే ఉంటూ అందులోంచి ఈ యావత్ సృష్టి వస్తుంది. అంటే ఆ తత్వము ఎంత దివ్యమైనది, ఎన్ని విభూతులు ఉన్నవి. అది మన ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి అతీతమైనటువంటి తత్వం. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చినప్పుడు ఆ పూర్ణం అలాగే ఉన్నది, అందులో ఎటువంటి మార్పు జరగలేదు. ఇది చాలా గూఢమైనటువంటి తత్వం, గూఢమైనటువంటి విషయం. ఈ ఉపనిషత్ అంటేనే బ్రహ్మ విద్య. ఉపనిషత్ అంటే గురువు దగ్గర కూర్చుని జ్ఞానాన్ని పొంది మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడము. తద్వారా
మన అసలు స్వరూపం ఏంటో తెలుసుకోవడము. ఎవరినైతే మనం భగవంతుడు అని భావించి పూజిస్తున్నామో అసలు ఆ భగవంతుడి యొక్క మహిమని తెలుసుకోవడము. అందులో ఆయన సృష్టించిన ఈ సృష్టిలో అసలు నేనెవరిని, జీవుడెవరు, సృష్టి ఏంటి, ఆ భగవంతుడు ఎవరు, ఆ భగవంతుడికి ఈ జీవుడికి ఈ సృష్టికి సంబంధం ఏంటి, ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ తెలియకుండా, వీటి గురించి మనం ఏమీ ఆలోచించకుండా కేవలం ఈ దేహాన్నే నేను అనుకుని మనం బతుకుతాం. అదే అన్ని కష్టాలకి, అన్ని అనర్థాలకి కారణం అదే. కాబట్టి ఉపనిషత్ మనకేం చెబుతోందంటే ఆ తత్వము గురించి తెలుసుకో, ఆ బ్రహ్మతత్వం గురించి తెలుసుకో. ఎందుకని? ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే నీ అజ్ఞానం మొత్తం రూట్ లెవెల్లో పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు భక్తి మార్గంలో ఉంటావా, జ్ఞాన మార్గంలో ఉంటావా, నిష్కామ కర్మ మార్గంలో ఉంటావా, ధ్యాన మార్గంలో ఉంటావా, నువ్వు ఏదైనా చేసుకో. కానీ ఆ తత్వం ఏంటో తెలుసుకో, మర్మం ఏంటో తెలుసుకో, రహస్యం ఏంటో తెలుసుకో. అజ్ఞానం పోగొట్టుకోకుండా కేవలం బాహ్య కర్మల్ని చేస్తున్నంతసేపు మనలో ఉన్న వ్యక్తిత్వం ఈ మారుతున్న ప్రపంచాన్ని చూసి ఎప్పుడూ గిలగిల అలా కొట్టుకుని సుఖదుఖాలు అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ఉపనిషద్ మనకి ఒక ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మనలో ఉండే అపోహలని, అవిద్యని, అజ్ఞానాన్ని, దాని ద్వారా వచ్చే అనర్థాలని అన్నింటినీ లోపల క్లీన్ చేసేస్తుంది, తుడిచేస్తుంది. ఇప్పుడు ఇందులో మొదటి మంత్రం చూద్దాం. ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రం ఓం ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృద్ధకస్య స్విద్ధనం. ఓం. ఓం అంటే ఆ బ్రహ్మతత్వము, ఆ భగవత్తత్వము. బ్రహ్మమన్నా, పరమాత్మ అన్నా, భగవంతుడన్నా మూడు పర్యాయవాచి పదాలు. మూడు ఒకే తత్వాన్ని సూచిస్తాయి. భగవంతుడు అనే పదం భక్తులకి బాగా ఇష్టమైన పదం. జ్ఞానులకి బ్రహ్మము అనే పదం చాలా ఇష్టమైన పదం. అలాగే ధ్యాన మార్గంలో యోగులకి బాగా ఇష్టమైన పదం పరమాత్మ. బ్రహ్మమన్నా, పరమాత్మ అన్నా, భగవాన్ అన్నా మూడు ఒకటే, ఎటువంటి భేదము లేదు. ఒకే వస్తువుని వేరువేరు విధాలుగా చూస్తున్నప్పుడు వేరువేరు పేర్లు పెట్టారు, కానీ తత్వం ఒకటే. బ్రహ్మమన్నా, పరమాత్మన్నా, భగవాన్ అన్నా మూడు శబ్దాలతో సూచించబడిన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు ఒకటే. ఆ వస్తువునే ఇక్కడ ఈశా అన్నారు. ఈశా అంటే భగవంతుడు. ఈశా అంటే అందరినీ శాసించేవాడు, అందరి యొక్క నియామకుడు, అందరినీ సృష్టించేవాడు, అందరినీ పాలించేవాడు, అందరినీ తనలో మళ్ళీ లయం చేసుకునేవాడు. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం. ఆ ఈశ, ఆ భగవత్తత్వం ఇదం సర్వం. ఇదం అంటే ఈ జగత్తు, ఇదం మనకు దగ్గరలో ఉన్నది ఇదం. ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఈ మొత్తం అంతా. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం. వాస్యం అంటే వ్యాపించి ఉందని,
అందులో నివసిస్తోందని, లేదా భగవంతుడి చేత అంతా కప్పబడి ఉన్నదని, లేదా భగవంతుడే అన్నింట్లోనూ దాగి ఉన్న సత్య వస్తువు అని అనేక అర్థాలు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం అంటే ఇదంతా కూడా ఈశాతో వ్యాపించి ఉన్నది. మనకి మాండుక్యోపనిషత్ బిగినింగ్లో మంత్రంలోనే చెప్పారు మనకి, సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే అని చెప్పారు కదా. అలాగే ఈ మంత్రంలో మొదటి మంత్రంలోనే ఏం చెప్తున్నారు? ఈశా వాస్యం ఇదగం సర్వం అంటే ఇదంతా భగవంతుడిచే వ్యాపించి ఉన్నది. ఏదంతా? యత్కించ జగత్యాం జగత్ అంటే జగత్ రూపంలో యత్కించిత్ అంటే ఏ మాత్రమైనా సరే, ఎంత చిన్నది అయినా సరే, జగత్ రూపంలో ఎక్కడైనా ఏమైనా ఎప్పుడైనా మనకి అనుభవంలోకి వస్తోంది అంటే అది భగవంతుడి చేత వ్యాపించి ఉన్నది, భగవంతుడి కంట్రోల్లో ఉన్నది, భగవంతుడి యొక్క శాసన పరిధిలో ఉన్నది, భగవంతుడే అందులో దాగి ఉన్న సత్య వస్తువు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. యత్కించ జగత్యాం అంటే జగత్తు రూపంలో మనకి ఏది అనుభవంలోకి వచ్చినా, జగత్తు రూపంలో యత్కించిత్ మనకి ఏమి అనుభవంలోకి వచ్చినా అంతా ఆ భగవంతుడి చేత వ్యాపించి ఉన్నది. తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. తేన త్యక్తేన భుంజిత, తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. తేన త్యక్తేన భుంజిత అంటే ఇక్కడ జ్ఞానులు ఒక రకంగా అర్థం తీస్తారు, భక్తులు ఇంకొక రకంగా అర్థం తీస్తారు. రెండు చాలా ముఖ్యమైనవి, రెండు మనకి అవసరమైనవి. జ్ఞానులు చెప్పే అర్థం ఏంటంటే తేన త్యక్తేన భుంజిత. తేన త్యక్తేన అంటే జగత్తులో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. మరి జగత్ అంటే నామరూపాత్మకం. జగత్తు మనకి ఒక రూపంలో ఒక పేరుతో కనపడుతున్న వస్తువు లేదా వ్యక్తి లేదా పరిస్థితి, ఒక వాతావరణం. దాన్ని మనం జగత్ అంటున్నాం. తేన త్యక్తేన అంటే ఆ నామరూపాలని తీసేయి, త్యక్తేన వదిలేయి. నామరూపాలని వదిలేస్తే అక్కడ ఉన్నది ఏమై ఉంటుంది? బ్రహ్మతత్వమే ఉంటుంది. ఈశావాస్యం ఇదగం సర్వం అని చెప్పారు కదా, అంతా ఆ భగవంతుడిచే వ్యాపించి ఉన్నది. కానీ మనకి జగత్తు రూపంలో ఏం అనుభవంలోకి వస్తుంది? నామరూపాల పరంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఏమంటున్నారు? దాన్ని వదిలేయి. దేన్ని వదిలేయి? దేన్ని వదిలేయాలి? నామరూపాల్ని విడిచిపెట్టి అందులో ఉన్న భగవత్తత్వాన్ని దర్శించి తేన త్యక్తేన భుంజిత, ఆనందంగా ఉండు, ఆ సుఖాన్ని అనుభవించు, ఆ ఆనందాన్ని అనుభవించు. మూడు కాలాల్లోనూ అన్ని చోట్ల ఆ భగవంతుడే, ఆ భగవత్తత్వమే, ఆ బ్రహ్మతత్వమే వ్యాపించి ఉన్నది. లోపల బయట అంతా అదే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట అంతా అదే ఉన్నది. యావత్ సృష్టి ఏ అధిష్టానంలో కనిపిస్తోందో, యావత్ సృష్టి ఎవరి కాంతిలో నీకు కనపడుతోందో, ఈ ఆత్మకాంతిలో నీకు కనపడుతోంది. ఎవరి అధిష్టానం? దానికి అధిష్టానం ఎవరు? కనిపిస్తున్న దృశ్యానికి అధిష్టానం ఎవరు అంటే సపోర్ట్ ఎవరు? బ్రహ్మతత్వం. ఈ ఆత్మయే బ్రహ్మతత్వం అని ఎప్పుడైతే మనం చూస్తున్నామో మధ్యలో ఉన్న దృశ్యం ఏమైంది? దానికి వేరే సపరేట్గా ఒక అస్తిత్వం ఉండడానికి ఇంకా అవకాశం లేదు. కాబట్టి ఆ నామరూపాత్మకంగా కనిపిస్తున్న దాన్ని విడిచిపెట్టి
అక్కడున్న అధిష్టానం, ఇక్కడున్న ప్రకాశకం. అంటే ఇక్కడ ఆత్మయే అన్నింటినీ ప్రకాశిస్తోంది, బ్రహ్మమే అందరికీ ఆధారంగా ఉన్నది. ఆ రెండు ఒకటే అని తెలుసుకున్నప్పుడు మధ్యలో ఉన్న దృశ్యానికి వేరే అస్తిత్వం ఉండడానికి ఇంకా అవకాశం లేదు. కాబట్టి నువ్వు కూడా దాని మీద ఉన్న మోజు, అంటే నామరూపాత్మకంగా కనిపిస్తున్న ప్రపంచం మీద నీకున్న మోజుని విడిచిపెట్టి సుఖంగా ఆనందంగా ఉండు. ఎందుకంటే అది సహజంగా ఉన్న ఆనందము. తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. ధనము విషయంలో గ్రద్ధ దృష్టి పెట్టుకోవద్దు. అంటే ధనాని కోసం, ఈ జగత్తులో ఉన్న ధనాల కోసం పాకులాడుకోకు. అవి జగత్ అంటే జాత గత, వస్తుంది పోతుంది. ప్రతిదీ జగత్తులో వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ వస్తూ పోతూ ఉండే దాని గురించి మనకెందుకు అంత శ్రమ, మనం ఎందుకు అంత ఆత్రం? వదిలేస్తే ఏమవుతుంది? స్థిరంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అనర్థాలన్నింటికీ కారణం ఏంటి? అదిగో నామరూపాత్మకంగా కనిపిస్తున్న జగత్తు మీద మనకున్న అపోహలు, మనకున్న మోజు, దానివల్లే అన్ని అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి నామరూపాత్మకంగా కనిపిస్తున్న జగత్తుని మనం వదిలేస్తే అందులో సారం బ్రహ్మతత్వమే. అదే ఇక్కడ ఆత్మతత్వలా ఉంది. ఈ ఆత్మయే బ్రహ్మము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో దృశ్యం మాయమైపోతాం. దృశ్యానికి అస్తిత్వం లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. మా గ్రద్ద దృష్టి పెట్టుకోవద్దు. గ్రద్ద ఆకాశం మీద ఎంతో పైకి ఎగురుతుంది, కానీ దాని దృష్టి ఎక్కడుంటుంది? భూమి మీద ఉన్న కుళ్ళిపోతున్న మాంసం ముక్క మీద ఉంటుంది. అలాగా ఆ బ్రహ్మచింతనలో వెళ్ళిపోయి బ్రహ్మతత్వంలో ప్రవేశించి ఆనందంగా ఉండవలసిన వాడివి ఎందుకు ఈ గ్రద్ద దృష్టి పెట్టుకుని ఈ ధనం మీద మోజు పెంచుకుంటావు? అసలు ఈ ధనం ఎవరిది? అసలు ఈ ధనం ఉన్నదా? ఇది వాస్తవంగా సృష్టి జరిగిందా? 3 కాలాల్లోనూ బ్రహ్మతత్వములో సృష్టి అనేది ఉండదు, కానీ కనపడుతుంది. కనపడేదాన్ని నిజం అనుకుని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రయాసపడిపోయి అలసిపోయి పడిపోకు. తెలుసుకో, మేలుకో, సత్యాన్వేషణ చేసుకో. నువ్వే ఆత్మతత్వం అని తెలుసుకో. ఆ ఆత్మయే బ్రహ్మతత్వం అని తెలుసుకో. ఆ ఎరుకలో నేనే బ్రహ్మస్వరూపం అనే ఎరుకలో జగత్తు మీద ఉన్న మోజుని వదిలేయి. జగత్తులో ఉన్న ధనము అది కేవలం స్వప్న లాంటిది, వాస్తవంగా ఉన్నది కాదు. కాబట్టి కనిపిస్తున్న నామరూపాత్మకంగా కనిపిస్తున్న ఈ జగత్తు మీద మోజుని విడిచిపెట్టి బ్రహ్మతత్వంలో ప్రవేశించి దాని ఆనందాన్ని పొందు. కస్య సిద్ధ్వనం, ఎవరిది ధనం? అనేక నామరూపాత్మకంగా అనేకత్వంతో మనకి అనుభవంలోకి వస్తున్న ఏదైతే దృశ్యం ఉన్నదో అది కేవలం ఒక స్వప్న లాంటిది, ఎడారిలో నీళ్ల లాంటిది, ఆకాశంలో నీలంగా కనిపిస్తున్నది. ఆకాశంలో వాస్తవంగా నీలంగా ఏమీ ఉండదు. ఎడారిలో నీళ్లు ఉండవు. స్వప్నలో కనిపిస్తున్న దృశ్యము నిజం కాదు, తాత్కాలికంగా అలా కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ జ్ఞానులు తీసుకునే ఈ మంత్రం యొక్క అర్థం జ్ఞానులు ఈ విధంగా తీసుకుంటున్నారు. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విత్తనం.
ఓం ఈశ భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ బ్రహ్మతత్వమే అంతటా వ్యాపించి ఉన్నది. యత్కించిత్ జగత్యాం జగత్ రూపంలో ఏదైతే మనకు అనుభవంలోకి వస్తోందో అదంతా కేవలం భగవత్తత్వమే, బ్రహ్మతత్వమే. అదే ఆత్మ. కాబట్టి నామరూపాత్మకంగా కనిపిస్తున్న జగత్తు మీద నీకున్న మోజుని వదిలేసి సహజంగానే ఉన్న ఆత్మానందాన్ని పొందు. ఈ ధనం మీద గ్రద్ద దృష్టి పెట్టుకోవద్దు. ఇది జ్ఞానులు తీసుకునే అర్థం. ఇప్పుడు మనం భక్తులు తీసుకునే అర్థం తీసుకుందాం. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటే ఆ భగవంతుడు, దివ్య మంగళ రూపంతో ఉన్న భగవంతుడు, దివ్యమైనటువంటి గుణాలతో ఉన్న భగవంతుడు, షడ్ ఐశ్వర్యాల సంపన్నుడైనటువంటి ఆ భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు. జగత్తంతా ఆయన యొక్క విభూతి. ఆయనే అంతటా ఉన్నాడు. తేన త్యక్తేన భుంజిత. ఆయన నీకు ఏదైతే ప్రసాదంగా ఇచ్చాడో దాన్ని స్వీకరించు. ప్రసాద బుద్ధితో ఆయన ఇచ్చిన దాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించు. ఇతరుల ధనం మీద గ్రద్ద దృష్టి పెట్టుకోవద్దు. ఈ ధనం ఎవరికి చెందినది? మనకి ధనం మీద ప్రొప్రైటర్షిప్ ఉంటుంది. ఈ ధనం నాది, ఈ ధనం నాది అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ధనం ఈ వ్యక్తికి చెందినవాడిని, నేను ఈ వ్యక్తికి చెందినవాడిని అనే ధనం అనుకుంటుందా? అనుకోదు కదా. అంటే ఇప్పుడు ఈ ధనం ఎవరిది? అన్ని ధనాలు ఎవరివి? భగవంతుడివి. ఆ భగవంతుడు మనకి ఏమని హామీ ఇచ్చాడు? బాబు, నువ్వు నా గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తా. ఇది ఆయన పెట్టిన కండిషన్. నువ్వు నాకు నమస్కరించు, నువ్వు నన్ను పూజించు, నువ్వు ఎల్లవేళలా నా చింతనే చేస్తూ ఉండు. అలా చేస్తే నీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను. ఏం కంగారు పడకు. యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు మనకి హామీ ఇస్తున్నప్పుడు మనకెందుకు అనవసరమైన గ్రద్ద దృష్టి ఇతరుల ధనాల మీద పెట్టుకుని, ఇతరులతో మనం కంపేర్ చేసుకుని ఇన్ఫీరియర్గానో సుపీరియర్గానో ఫీల్ అయిపోయి అనేక రకాల మనస్తాపాలకి గురి అవ్వడం అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఏమంటున్నారు? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అలాగే యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతరో శుచి. ఎప్పుడైతే మనం ఆ భగవంతుణ్ణి తలుచుకుంటామో, యస్మరేత్ పుండరీకాక్ష, ఆ పుండరీకాక్షుడిని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో ఆ తలుచుకోవడం వల్లనే అంతర్బహిష్ట అంతా మనం శుద్ధి చెందుతుంది. ఆ వెంటనే ఆయన తలుచుకోగానే మనం ఈ సంసారాన్ని, ఈ మారుతున్న సంసారాన్ని మనం దాటేస్తాం. ఎందుకంటే ఈ జగత్తు ఆయన యొక్క విభూతి, ఈ జగత్తు ఆయన కంట్రోల్లో ఉంది. మనం ఈ జగత్తో పాకులాడుకునే కంటే ఆయన శరణ్లోకి మనం వెళ్ళిపోతే ఆయన యోగక్షేమం వహామ్యం అనే హామీ మనకి ఇచ్చాడు. కాబట్టి ఇక ఈ జగత్తు మీద ఈ జగత్తు మనకి ఒక బంధనంలాగా ఇంకా అనిపించదు. అప్పుడు ఈ జగత్తులో మనకు ఉన్నవన్నింటినీ కూడా మనం వాడుకుని ఆయనకే సమర్పించి ఆయన మనకి ప్రసాదంగా ఇచ్చిన దాన్ని తీసుకుని మనం ఆనందంగా ఉండొచ్చు కదా. ఇతరుల ధనాల మీద గ్రద్ద దృష్టి ఎందుకు? ఇది భక్తులు తీసుకునే అర్థము. ఈ రకంగా చాలా కీలకమైనటువంటి మంత్రం ఇది. ఓం ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. హరి ఓం.